ఇది పలాస కాశీబుగ్గలో ఒక టెంపుల్ అండి. నార్మల్గా అయితే దీన్ని చిన్న తిరుపతి అని పిలుస్తున్నారు, బట్ చాలా బాగుంది. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆల్మోస్ట్ నాకు కొంచెం ఎలా అనిపించిందంటే, విజయనగరంలో చూసారు రామతీర్థం సంథింగ్ ఉంటుంది, అలాగే అనిపించింది. అంతకాకపోతే ఇక్కడ 2 ఘట్టాలు ఉన్నాయి, రామాయణం అండ్ మహాభారతం. ఫుల్గా బాగా చెక్కబడి ఉన్నాయి, బాగుంది. యాక్చువల్లీ ఇది నేను ముందు తీసిన వీడియో, బట్ ఇప్పుడైతే ఎలవ్ చేయట్లేదండి ఫొటోస్ కానీ. రీసెంట్గా నేను మళ్ళీ వెళ్ళాను, ఇక్కడైతే ఎలవ్ చేయట్లేదు. ఇది నరసింహస్వామి. మొత్తం పైన కూడా చూసారా పెయింటింగ్స్ అవి. ఇది వామన అవతారం. ప్రతిది కూడాను ఎక్స్ప్లెయిన్డ్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇది రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అవన్నీ పాలరాయి. రాధాకృష్ణుడు, కాశీబుగ్గ అంటే మేబీ కాశీబుగ్గకి ఎండింగ్ అనుకోవచ్చు. కానీ మెయిన్ వచ్చి వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే. అది కూడా ఒక్కరే దీన్ని కట్టించారంట, అది కూడా గ్రేట్. మనీ ఉండడం కాదు, ఇలాంటి వాటికి పెడితే అది నిజంగా గ్రేట్ కదా. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, అది వేరే విషయం, బట్ ఇలాంటి వాటికి పెట్టాలంటే అక్కడ ఇచ్చిన ఎవ్రీథింగ్ అన్నీ అతను పెట్టుకొని అన్నీ చూపించారంట. జగన్నాథ స్వామి పైన అవన్నీ చూసారు కదా, శివుడు. ఇలా ఏది లేదు అని లేదండి, అన్నీ ఉన్నాయి. ఏది ఇది లేదు అని నాకైతే అనిపించలేదు. బ్రహ్మ, వినాయకుడు హైలైట్గా ఉంది. ఇదంతా ఇంకేం చేయలేదండి, జస్ట్ నేను క్యాజువల్గా వెళ్ళాను. ఏంటా అని అటు సైడ్ నుంచి అవన్నీ తోటలు అండి చుట్టుపక్కల, అదైతే సూపర్ ఉంది. ఇంకా సపోటా, కొబ్బరి, మామిడి అన్నీ ఉన్నాయి విత్ ఫ్రూట్స్, బాగుందండి. ఇది ఇంకా స్టార్టింగ్ మేబీ ఇంకా 60% అయిందండి, ఇంకా 40%, 40 కన్నా ఎక్కువ ఉండొచ్చేమో నాకు అనిపించింది అలాగా. ఇదంతా అవుట్ సైడ్ టెంపుల్కి. కొలను ఇక్కడ కనిపిస్తుంది కదా, అదంతా కొలను. ఇక్కడ యజ్ఞం చేశారండి, అదంతా యజ్ఞం చేసే ప్లేస్. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇంకా చాలా బాగుంది. ఈ రేంజ్లో జనాలు ఉంటారని నేనైతే అనుకోలేదు. ఇది ఇంకా చేస్తారంట ఫినిష్. అక్కడ ఆ స్వామి దగ్గర కీర్తనలు పాడుతున్నారు అంట. ఇదంతా లోపల మొత్తం నాకు తెలియక ఫస్ట్ అటు ఇటు మొత్తం తిరిగేసి అలా ఇలా తీసేసాను. లక్ష్మీదేవి, నటరాజ స్వామి కూడా ఉంటారు. బాగుంది. అంటే ఇప్పుడు వినాయక చవితి అనుకోండి,
వినాయక చవితికి తగ్గట్టు నెక్స్ట్ దుర్గామాత పూజలు అయినప్పుడు నవరాత్రులు వాటికి యూజ్ అవుద్ది. నెక్స్ట్ అన్నీ దేనికి అది స్పెషల్గా ఉన్నాయండి. మేబీ ఫ్యూచర్లో అలా కూడా కంటిన్యూ చేస్తారేమో, ఐ డోంట్ నో. నేనైతే అనుకుంటున్నాను అలా. వినాయక పూజ రోజులు ఉంటాయి కదా, అవి నెక్స్ట్ నవరాత్రులు అలా చేసినా బాగుంటుంది. ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాం. ఇదంతా యాక్చువల్గా ఎంట్రీ కాకుండా నేను మీకు రివర్స్లో చూపించాను. ఇంకా బయటకు కానీ ప్లేస్ అయితే చాలా, అంటే నాకు ఎకరాస్ అవన్నీ ఐడియా లేదు, బట్ చాలా ఎక్కువ అండి. ఆ చుట్టూ అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ అనమాట. తక్కువ నేచర్ని లవ్ చేసే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండిపోగలరు రోజంతా. నాకైతే అనిపించింది అలాగే. చాలా పీస్గా ఉంది, హ్యాపీగా ఉంది, బాగుంది. చూసారా చుట్టూ కొబ్బరి తోట. అది ఇంకా చాలా దూరం ఏం కాదు, మనం అవుట్ సైడ్ బైక్ కార్ పార్కింగ్ చేస్తాం కదా, అక్కడ దగ్గరలోనే. ఇది యాక్చువల్లీ ఎంట్రన్స్. అంటే టెంపుల్కి వీటికి మధ్యలో గ్యాప్ కూడా ఉంది. మధ్యలో కొలను కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఇదైతే ఇంకా అన్ఫినిష్డ్గానే అనిపించింది నాకు. ఇక్కడ నుంచి చూస్తే స్పేస్ తెలుస్తుంది. ఇంకా అంతా అవుట్ సైడ్ వెళ్ళిపోవడం.